హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మిచ్చంటిని. ఈరోజు వచ్చేసి డబ్బకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా డబ్బకాయలను తీసుకుని ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేయాలండి. శుభ్రంగా కడగాలండి. తడి లేకుండా మనము ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తొడాలి. క్లాత్ మీద వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిసి తడి లేకుండా శుభ్రంగా తుడిసి మనము ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు ఒక డబ్బా, ఈ ముక్కలు వేయడానికి ఒక డబ్బా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డబ్బకాయని ఇలా ముక్కల కింద కోసుకోవాలి. ఇవి ఇలా పొడవుగా అయినా కోసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కిందకైనా కోసుకొని వేసుకోవచ్చండి. ఎలాగైనా పర్లేదు. ఇవి 2-3 రోజులు ఉప్పులో వేస్తే మగ్గిపోతాయి బాగాని. డబ్బకాయ పచ్చడి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మనం కోసుకున్న తర్వాత పొరల కింద మనము ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలన్నీ కోసేసిన తర్వాత మిగిలిన ఉప్పు అలాగే పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనం ఇది ఒక 4-5 రోజులకైనా తీయొచ్చండి. ఇది ఇలా తీసిన తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కారం కలుపుకోవడమే. దీనికి సరిపడా కారం కలుపుకోవాలండి. ఒక బేసిన్ తీసుకుని దానిలో ఈ ముక్కల్ని వేసి ఇప్పుడు కారం కలుపుకోవాలి. నేనైతే 1/2 కేజీ కారం వేసానండి. వీటికి పుల్లగా ఉంటుంది కదా, కారం ఎంతైనా పడుతుంది. ఇలా బాగా కలిపేసుకుని మనము కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. మరలా అదే డబ్బాలో ఒక వారం రోజులైనా ఉంచిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. వెంటనే వేయకూడదండి తాలింపు. ఇప్పుడు ఈ పచ్చడిని బేషన్లో వేసుకుని తాలింపు రెడీ చేసుకోవడమే. వెల్లుల్లి రెబ్బలు రెడీ చేస్తున్నానండి. ఇలా కచ్చబచ్చగా కొంచెం కొట్టాలండి. కారంలోకి పచ్చళ్ళలో చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ. ఇప్పుడు వేరుశనగ నూనె స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఇది వేడైన తర్వాత ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి. ఏ పచ్చళ్ళు అయినా ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. ఇలా వేసిన తర్వాత నూనె అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలపాలి. ఇప్పుడు ఇలాగా కలిపేసుకుని ఒక రోజంతా అలా ఉంచి మనము ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ డబ్బకాయ పచ్చడి రెడీ. ఇది చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.